గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరికైతే పెట్టుబడి సాయం అందని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. రానున్న ఎలక్షన్స్ అనమాట. ఎలక్షన్స్కి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాలెట్ బాక్సులు కూడా ఆల్రెడీ కూడా అన్నీ కూడా చూసుకున్నట్టయితే ముందంచలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక ఉండాల్సినవి ఎలక్షన్స్ అనమాట. సో ముందున్నది ముసళ్ళ పండుగ కాబట్టి ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏవైతే మనకు చాలా మందికి అయితే ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అనేవి సగం సగం మాత్రమే అమలైనట్లయితే తెలుస్తుంది. సో మొత్తం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అనేది చేసి కూడా తెలంగాణలో సగం సగం వరకే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా అక్కడక్కడ మాత్రం అమలైనట్లయితే తెలుస్తుంది. సో మరికొందరు అయితే ప్రజలందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. అయితే రైతన్నలు కానివ్వచ్చు, ఇక రైతు భరోసా విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు యాసంగి డబ్బులకు సంబంధించి ఈ 4,000 కోట్లే వేసారు కదా, మరి మిగతా 5,000 కోట్లు అనేది ప్రభుత్వం వేస్తుందా అని అయితే చాలామంది రైతు సోదరులు అయితే మనల్ని అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో వారందరికీ కోసం ఈ యొక్క రెస్పాన్స్ అన్నమాట. జాగ్రత్తగా వినండి. ప్రభుత్వం అనేది మనకు యాసంగి సీజన్కి సంబంధించి అఫీషియల్ మనకి ఏదైతే రైతు భరోసా ఈ యొక్క అఫీషియల్ పేజీలో చూసుకున్నట్టయితే యాసంగి డబ్బులు కూడా మేము 4 ఎకరాల వరకు అయితే వేసాము. ఈ జనవరి 26వ తారీఖు నుంచి మొదలెట్టినట్టయితే ఈ యొక్క కేవలం 2 నెలల్లోనే మనకు 4 ఎకరాల వరకు అయితే వేసిర్రని అయితే మనకు పూర్తి స్థాయి డేటా వచ్చేసి కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకైతే కనిపిస్తుంది అనమాట. సో మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఒకసారి అయితే మీరు ఒకసారి అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ 4 ఎకరాల వరకు అయితే వేసినట్లయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క ప్రభుత్వం అనేది ఇప్పుడు మనకు 5,000 కోట్లు అనేవి రైతుల అకౌంట్లో జమ చేస్తారా లేదా, ఇప్పుడు వ్యాలెట్ బాక్సులు కూడా వచ్చినాయి అన్నమాట. సో ఇంకా చూసుకున్నట్టయితే ఎన్నికలు అనేవి అయితే ఉండాల్సి ఉంటుంది తెలంగాణలో. సో ఇప్పుడు మనకి యొక్క ఎలక్షన్స్ కోడ్ అనేది అయితే ఈ యొక్క ఏ స్కీమ్ అనేది కూడా వర్తింపజేయదు. అటు మహిళలకు ఇష్టం అనేది మనకి 2,500 రూపాయల కోసం మహిళలు నెల ఇస్తారు అని అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు మీరు అందరైతే అనుకోవచ్చు అనమాట, తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పటికే ఎన్నికల కోడ్ రాకముందుగా మనకి ఇప్పటికే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి రాకముందుగా మనకి ఎన్నికల కోడ్ ఈ యొక్క రాకముందుగా మనకు మహాలక్ష్మి స్కీమ్ కానివ్వచ్చు, రైతు భరోసా నిధులు కానివ్వచ్చు, ఈ 5,000 కోట్లు అనేవి వేస్తారా అనేది చాలామంది అయితే ప్రజలు అడుగుతున్నారన్నమాట. అటు రైతన్నలు చూసుకున్నట్టయితే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కేవలం 4 ఎకరాల వరకే పూర్తి స్థాయిలో వచ్చేసి కూడా మనకి ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ యొక్క వానాకాలం డబ్బులు ఎలాగో పడ్డాయి అందరికీ తెలుసు. మరి యాసంగి డబ్బుల సంగతి ఏంది? మరి యాసంగి యొక్క 4 ఎకరాల వరకే మరి రైతులు తెలంగాణలో సాగు చేస్తున్నారా? మరి ఈ 5 నుండి 10 ఎకరాల వరకు కథేంది కార్ఖానేంది? మరి మా బడ్జెట్ అనేది మాకు పక్కన పెట్టారు కదా, మరి మా బడ్జెట్ అనేది కూడా మా యొక్క రైతులందరికీ కూడా అర్హులైన రైతులందరికీ కూడా ఖాతాలో జమ చేయాల్సిన నిధులు కదా అయితే రైతులు కూడా ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. అటు పక్క చూసుకున్నట్టయితే మనం ఎక్కడ కూడా 2-3 న్యూస్ ఛానల్లో వచ్చేసి అయితే వినిపిస్తుంది అనమాట. సో అందరూ ఏకమయ్యి ఈ యొక్క టాపిక్ అనేది కూడా మనం హాట్ టాపిక్ వచ్చేసి అప్పుడు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు తర్వాత చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు పడపోతే అప్పుడు కూడా ఇంత వైరల్ అయితే అప్పుడు ఎట్లా ట్రెండింగ్ అనేది చేశారో ఇప్పుడు కూడా అంత ట్రెండింగ్ చేస్తేనే ఈ యాసంగి డబ్బులకు సంబంధించి కూడా మాట్లాడే నాదుడైతే ఉంటాడనమాట. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికి కూడా యాసంగి డబ్బులకు సంబంధించి ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లాకు సంబంధించి అలాగే మీ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కూడా డబ్బులు అయితే అందరికీ పడినట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క యాసంగి నిధులు అన్నమాట చాలామంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది. సో వారందరికీ కోసం ఈ యొక్క రెస్పాన్స్ అన్నమాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ యొక్క రానున్న ముందు ఇంకా అతి త్వరలో వచ్చేసి కూడా మనకు వాలెట్ బాక్స్ కూడా రావడం అయితే జరిగింది. సో గ్రామ పంచాయతీలో చూసుకున్నట్టయితే ఎన్నికలు అనేవి అయితే ఉండబోతున్నాయి అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే.